మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. వడ్లు, మొక్కలు సహా పలు పంటలను త్వరితగతిన కొనాలంటూ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా రోజులుగా ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోతామని ఆందోళన నెలకొందని, పంటలను కొని ఆదుకోవాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రహదారిపై రైతులు ధర్నా చేశారు. మిల్లర్లు కిలోల కొద్దీ ధాన్యం తరుగుతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తూకం వేసే విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నినదించారు. వడ్లను త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్ప్యాలలో రైతులు రోడ్డెక్కారు. లారీలు రాక వడ్ల రాసులు పేరుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. మిల్లర్లు కట్టింగ్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ అవకతవకలు నడుస్తుంది. వడ్లు పోతున్నాయి తెల్లం దాకా. ఇలా కావాలి ఉంటాడు వాడు. మళ్ళా లారీలు వస్తలేవు. అంతాలు తీసుకుంటా మొత్తము బగసీలు నింపుతాడు. ఒక రైతు వడ్లు పోయినాయి, 2 ట్రాక్టర్ల వడ్లు పోయినాయి. దాన్ని పట్టించుకుని నాదులు లేడు. ఇప్పుడు మాకు వడ్లు కొనాలంటే ఒడి చెప్తావో చెప్పుకోపో అంటుండ్రు. కాంటలు వలిపోయినాయి అంటుండ్రు. కాంటర్ రిపేర్కి ఎంత అవుతుంది చెప్పాలే కదా. 5 లారీల వడ్లున్నాయి. నా సీరియల్ వస్తే ఇంకో సీరియల్ టోకన్ చూపిస్తుండు. రాత్రి లారీ వచ్చిందా ఇంకో లారీలో పంపిస్తుండు. గత నెల నుంచి ఇక్కడ రైతులు చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తనట్టు పనిచేస్తా ఉన్నారు. సొసైటీ వాళ్ళు ఇప్పటి వరకు విజిట్ కూడా చేయలేకపోతున్నారు. సీరియల్ నంబర్ లేదు, ఆ రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. ఎన్ని సంచులు అవుతున్నాయో అవి కూడా వాళ్ళకు సరిగా చెప్పడం లేదు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఎంత నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు ఒక లోడ్ అయింది, లోడ్ పంపించాలంటేనే 2 రోజులకుంటే 2 లారీలు పెట్టి పంపించాలా. అట్లా చేస్తలేరు వీళ్ళు. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఒక 5-6 లోడ్లకు టాపర్లు కప్పున్నాయి సంచులు. తాండ గేట్ దాకున్నాయి, ఇంట్లో లోపల ఉన్నాయి. బాధం లేదు, ఏం లేదు. రాత్రి వర్షానికి పబ్లిక్ అంతా రైతులంతా వచ్చి కాగితాలు కప్పున గాలికి ఆగుతలేవు, టాపర్లు పోతున్నాయని. వర్షం పడితే ఇబ్బంది. ఇప్పుడు ఒక లారీ కూడా రాదు. మళ్ళీ 4 రోజుల దాకా ఆరది ఆ వడ్లు. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా కౌడిపల్లిలో రైతులు రాస్తారోకోకు దిగారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టగా అధికారులతో కర్షకులు వాగ్వాదానికి దిగారు. లారీలు సకాలంలో పంపించాలని నినదించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నామని తమ గోడును ఎమ్మెల్యేకు వెళ్లబోసుకున్నారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులతో మాట్లాడి లారీలు సమకూర్చాలని సూచించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ సర్కార్ స్పందించకపోతే ఉద్యమిస్తామని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపేట కొనుగోలు కేంద్రంలో మహిళా రైతులే హమాలీలుగా మారి కాంటా వేసిన వడ్లను లారీలకు ఎక్కించారు. అకాల వర్షాలు వస్తే పంట తడిసిపోతుందనే భయంతో ఈ పనికి ఉపక్రమించారు. మిల్లర్లకు చేరాలంటే హమాలీల కొరత ఉండడం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వాపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ సమీపంలోని ప్రధాన రహదారిపై అక్కన్నపేట మండల రైతులు రాస్తారోకో చేపట్టారు. కాంటాలు వేసి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డులో దించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. కామారెడ్డి జిల్లాలో ఎకరాకు 10 క్వింటాళ్ల జొన్నలు మాత్రమే కొంటామని పరిమితులు ఎత్తేయాలని సాగుదారులు నినదించారు. కనీసం 20 క్వింటాళ్ల చొప్పున కొనాలని డిమాండ్ చేశారు. ఏసంగి పంట బాగా పండడంతో వీటినన్ని తీసుకొచ్చి కళ్ళంలో వేయడం జరిగింది. హమాలీలు దొరకక మహిళల వచ్చి ఇక్కడ కూలీగా పనిచేయడం జరుగుతుంది. మాకు ఇది మంచి అవకాశంగా భావిస్తుంది. గ్రామంలో ఏసంగి పంట కోసం వర్షాలు పడడం వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా మేము హమాలీ కూలీల మహిళలు వస్తున్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించడం తోటి పెద్ద ఎత్తున పంటలు రావడం జరిగింది. లారీలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. కొనుగోలు కూడా ప్రభుత్వం గింజ కోత లేకుండా కొంటా ఉన్నప్పటికీ హమాలీల కొరత ఉండడం తోటి మా గ్రామానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా అన్నం పెట్టే అన్నదాతకు మేము అండగా ఉంటాం, హమాలీ కూలీలుగా మారతామని చెప్పి ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చి హమాలీల కొరత లేకుండా తొందరగా కొనుగోలు కేంద్రం నుంచి వాళ్ళు శక్తి వంచన లేకుండా ఎండను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి వారికి హృదయపూర్వకంగా పెద్దంపేట గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం.